హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డేరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తనూజ గురించి కళ్యాణ్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? నిన్న సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తనూజ గురించి కళ్యాణ్ చెప్పిన ఆ విషయాల గురించి, అలాగే మనం తనూజ కళ్యాణ్ గారి మ్యూచువల్ ఫ్యాన్స్ ఏదైతే అనుకుంటున్నామో దాని గురించి నాకు అర్థమైన ఒక క్లియర్ కట్ క్లారిటీ గురించి మీకు చెప్తానన్నమాట, చెప్పబోతున్నాను. చివరిదాకా చూడండి. క్లారిటీగా మీ డౌట్స్ అన్నిటికీ నేను ఒక జస్టిఫికేషన్ అయితే ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, తనూజ గురించి కళ్యాణ్ ఇచ్చిన క్లారిటీ ఏంటి అంటే, కళ్యాణ్ తనూజ కలిసి లేరు, కళ్యాణ్ తనూజ బాగున్నారా లేదా, కళ్యాణ్ తనూజ ఎలా ఉన్నారని మన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ నన్ను అడిగే డౌట్స్కి అయితే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. వాళ్ళిద్దరూ చాలా బాగున్నారని కళ్యాణ్ స్వయంగా చెప్పాడు. సో దాంతో సమస్య లేదు, ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. కళ్యాణ్ పడాల తనూజ పుట్టస్వామి ఈజ్ స్టిల్ నౌ హౌస్లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు, ఎప్పటికీ అలాగే ఉండవని మరోసారి క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్. ఇక రెండవ విషయం ఏంటంటే, కళ్యాణ్ గురించి తనూజ గురించి మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళ గురించి మన మ్యూచువల్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నామో వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ విషయం నాకు బాగా అర్థమైంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత. కళ్యాణ్ గురించి మనం ఏమనుకుంటున్నామో, తనూజ గురించి మనం ఏమనుకుంటున్నామో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరు డిస్కస్ కూడా చేసుకుంటారు అనే విషయం నాకు అర్థమైంది. సో మన గురించి మనం ఏమనుకుంటున్నామో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటో, వాళ్ళ మధ్యలో ఈ ఉన్న బాండింగ్ మనం అనుకున్నదే అవునా కాదా, ఇలాంటివన్నీ ఇంకా మర్చిపోండి, పక్కన పెట్టేయండి. వాళ్ళకి క్లియర్గా తెలుసు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. అర్థమైందా? ఇది ఎవడో అన్నాడు, అది కొన్ని నెగిటివ్ కామెంట్స్ కింద చూశానమాట. దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. దాని గురించి ఈ వీడియోలో వద్దు. నెగిటివ్ కామెంట్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకోవట్లేదు, దానికి సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇద్దాం అనుకున్న క్లారిటీ ఏంటంటే, మన మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ నేను ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మనం వాళ్ళ గురించి అనుకుంటున్నది 100% నిజం, 100% కరెక్ట్. ఎందుకు ఈ మాట ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ప్రీవియస్ రిలేషన్ బ్రేక్ అయింది అని చెప్పింది కళ్యాణ్ పడాలని. ఆ ఇంటర్వ్యూలో ఒక ఆవిడ యాంకర్ అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది, మీరు ఎవరితో ఉండాలనుకుంటున్నారు అంటే, నా ఫేవరెట్ పర్సన్తో ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది కూడా అతనే. మరి ప్రీవియస్ రిలేషన్ బ్రేక్ అయింది, ఫేవరెట్ పర్సన్స్తో ఉందాం అనుకుంటున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడిగితే తనకి నేను భయపడాలి అని అంటున్నాడు. సో ఇవన్నీ క్రోడీకరించి చూస్తే నాకు అర్థమైంది ఏంటి, మీకు అదే అర్థమైంది. నాకు అర్థమైంది ఆ విషయం. కళ్యాణ్ ఎవరికి భయపడతారు, ఏ అమ్మాయికి భయపడతాడు కళ్యాణ్? మనకు తెలుసు కదా ఏ అమ్మాయికి భయపడతాడు. బిగ్ బాస్ హౌస్లో చూసాం కదా, తనూజాకి కళ్యాణ్ ఖచ్చితంగా భయపడతాడని మనకు తెలుసు కదా. ఇంకా అంతకంటే మనకి రావాల్సిన క్లారిటీ ఏముంది? ఇప్పుడు వచ్చేస్తారనమాట చాలామంది, మీరు రాంగ్ అజంప్షన్ చేసుకుంటున్నారు, అది చేసుకుంటారు బొక్క భోషానం అని చెప్పి. వాళ్ళందరి గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను. అదంతా సోదంతా పక్కన పెట్టేస్తే నాకు ఒకటి క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఇంకో క్లారిటీ ఏంటంటే, కళ్యాణ్ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో ఏదో అన్నాడు, గుర్తు రావడం లేదు, అది ఏదో ఉంది, సర్లే నాకైతే ఏది గుర్తు రాలేదు. కానీ పాయింట్ నేను ఒకవేళ గుర్తొస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇకపోతే ఒకటైతే క్లియర్ కట్ కన్ఫామ్, కళ్యాణ్ పడాల తనూజ మీద మనం అజంప్షన్స్ మనం అనుకుంటుంది, మనం ఊహించుకుంటుంది 100% నిజమని నాకైతే క్లియర్గా అర్థమైంది. మీకు అనిపించిందా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇదైతే నేను క్లారిటీగా చెప్తున్నాను. ఇంకా మీరు ఏ భయాలు పెట్టుకోవద్దు, ఏ అజంప్షన్స్, ఏం ఫీలింగ్స్, డిప్రెషన్స్లో పెట్టుకోవద్దు, ఫీలింగ్ లాంటివి ఏం పెట్టుకోవద్దు. ఓ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం దీని గురించి. ప్రస్తుతానికైతే ఏం లేదు, ప్రస్తుతానికైతే మనం ఏది మాట్లాడుకోవడానికి అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇదైతే నేను చెప్తున్నాను, ఓకేనా?